నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం ఉన్నామండి చౌరస్తాలోని పూల మార్కెట్ దగ్గర. ఇక్కడైతే చామంతులు, మల్లెలు, గులాబీలతోనైతే పూల దండలు, మాలలు ఆర్డర్ పైన అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వివిధ రకాల పూలతోని ఆర్డర్ పైన వీళ్ళు రెడీ చేసి ఇస్తారండి. సో ఆ విశేషాలు ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మీ పేరండి? నా పేరు రవి మేడం. సార్, ఇక్కడ ఈ పూల బిజినెస్ మీరు ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేశారు? 35. ఎలా ఉంది సార్ బిజినెస్? అప్పుడు బాగుండే మేడం, ఇప్పుడైతే ఏం లేదు. ఏమంటే వాళ్ళు అందరూ చేస్తారు, వాళ్ళకు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫ్లవర్స్ ఉన్నాయని ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఒక్కొక్క దుకాణం మీద 10 మంది పని చేస్తారు. ఆ 10 మంది చేసేవాళ్ళకి ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాంట్రాక్ట్ గుత్తా మాట్లాడుకొని ఫుడ్తో సెక్షన్ మొత్తం మాట్లాడుకుంటే మాకు ఏం లేకుండా గవర్నమెంట్ ఆదుకునేది లేదు, ఏం ఆదుకునేది లేదు. గులాబీల రేట్లు కూడా ఫుల్ రేట్లు పెరిగినాయి. దానివల్ల ఏం లేక అమాయకతత్వంగా ఉంటున్నాం మేము. మా గవర్నమెంట్ కూడా ఒక 10 రూపాయలు చెందింది లేదు, చేసింది లేదు. మాకు ఎవరైనా గెలిచిన వాళ్ళు మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు ఇది చేయండి, మాకు అది చేయండి అని అంటారు. కానీ మాకు ఏమాత్రం మాకు ఈ గరీబుల దుకాణాలకు ఏమాత్రం పట్టించుకుంటాం లేదు. మీరు ఈ పూలు అనేది ఎక్కడి నుండి తీసుకొస్తారు సార్? యాక్చువల్ చేస్తాం మేడం, ఐరాంచల్ తీసుకొస్తాను. ఐరాంచల్ తీసుకొస్తే ఒక్కొక్కరు నౌకరు కూడా వెళ్ళగా ఉత్తగా ఉండి ఆడేడ గిరిగిరి తీసుకొని ఇంట్రెస్ట్కి తీసుకొని అప్పులకు వాళ్ళ జీతాలు కట్టవలసి వస్తుంది. లాస్ట్కి అసలు మేమే రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏమన్నా ఆదుకుంటే మాకు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే మాకు సంతోషం. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా సార్, ఇప్పుడు ఎట్లా ఉంది మీ బిజినెస్? ఇప్పుడు పెళ్లి సీజన్ అంటే మాకు బిఫోర్ అన్నప్పుడు పెళ్లి సీజన్ అంటే ఉన్న అప్పులు తీరుతాయి, అన్ని తీరుతాయి. పిల్లలకు కూడా ఏమైనా అడిగినా మనం ఇవ్వచ్చు. అట్లాంటి పెళ్లిళ్ళ సీజన్ కూడా ఏం లేకుండా మామూలుగా అన్ సీజన్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. దానివల్లనే ఇటు ఇదైపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఏమేమి ఆర్డర్ పైన చేస్తారు సార్? ఇక్కడ అన్నీ ఏముంటున్నాయి మేడం, దండలు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, పెళ్లి మండపాలు ఉన్నాయి, స్టేజీలు ఉన్నాయి, హల్దీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ మాకు ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే జబ్బకు ఒక బ్యాగ్ వెలిగేసుకుంటారు, పోతారు, మేము చేస్తామంటారు ఏమంటని ల్యాప్టాప్ తీసేసి ఇదే అని అదే అని చెప్తారు. మేము 75,000 చెప్తే వాళ్ళు 25,000 30,000కి చేస్తారు. మరి వాళ్ళకి ఎట్లా నస్తుంది ఏం కదా. మా వర్క్ వేరే ఉంటుంది, వాళ్ళ వర్క్ తేడా ఉంటుంది. వాళ్ళు చూపించేది ఒకటి చూపిస్తారు, మేము చేసేది ఒకటి చేయిస్తాం. మీరు ఎందుకంటే డైరెక్ట్ మేము చూసింది కరెక్ట్ మాది లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏదో చూసిన పెళ్లి బిజీలో వాళ్ళ పర్సన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో మామూలుగా చేస్తారు, సార్ మేము చేసినాం అంటారు. చేసిన కాడ 5,000 10,000 తక్కువ అయితే అవి తీసుకొని వెళ్ళిపోతారు. దానివల్ల మాకు ఎలాంటి మాకు బిజినెస్ అవుతలేదు ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు బిజినెస్ అవుతలేదు అంటున్నారు సార్. అలాగే ఇప్పుడు ఆర్డర్ పైన మీరు ఎన్ని రోజుల వరకు అయితే ఇవ్వగలుగుతారు? మ్యారేజెస్ కానీ 3 days వరకు ఇస్తాం మేడం. ఓకే, అంటే వేణీలు, పూల దండలు అయినా ఆన్లైన్లో మొత్తం టోటల్గా. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీరు కొట్టుకుంటూ చూసుకుంటే ఆటోమేటిక్గా అదే బయటకు వచ్చేస్తాను. మీరు అంటే గవర్నమెంట్ తరఫు నుండి ఏమన్నా కోరుకుంటున్నారా? ఏదైనా చెప్తారా? గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని చెప్తాను మేము. నమస్తే సార్. సార్, మీ పేరండి? నా పేరు రాజు. ఓకే సార్, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను పూల దుకాణం మాది. అంటే పూల దుకాణంలో మీరు మెయిన్ మెయిన్. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ తరపు నుండి ఏం కోరుకుంటున్నారు సార్? గవర్నమెంట్ తరపు నుంచి కోరుకునేది ఏం లేదండి. మాకు సరైన అడ్డలు లేవు. ఇక్కడి నుంచి తీసేస్తే అడ్డలన్నా ఏం లేవు. మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి లోన్స్ గీన్స్ కూడా లేవు. చేసే పిల్లగాళ్ళకు కూడా ఏమన్నా వాళ్ళు చనిపోతే గినిపోతే వాళ్ళకి జీవన ఉపాధి అన్నది ఏం లేదు. ఏమన్నా ఇస్తే స్టేట్ వల్ల మేమే ఇవ్వాలి కానీ వేరే వాళ్ళది ఉపాధి అన్నది ఏం లేదు అన్న. అట్లా ఇప్పుడు పూలు వచ్చేది మాకు హైదరాబాదు, బెంగళూరు అటు నుంచి వస్తాయి పూలు. అవి వచ్చేటి కూడా రేట్లు 3-4 ఆసామీలు కలిసి రేట్లు ఎక్కువకి వేస్తారు. ఆ రేట్లు ఇక్కడ అమ్ముడు పోతలేవు సరిగ్గా. రేట్లలో చాలా డిఫరెంట్ ఉండట్లో సరిగ్గా బిజినెస్ లేదు అది. అట్లా ఇక్కడ ఏమేమి పూలు ఉంటాయి? ఇక్కడ అన్ని దొరుకుతాయి, అన్ని వెరైటీ దొరుకుతాయి. ఏ వెరైటీ దొరకదండి, ఆల్ ఐటమ్ దొరుకుతాయి. వాళ్ళు ఒక దినం మొదలు వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చిపోతే మేము దాని ప్రకారంగా తయారు చేసి చుడుంటుంది అట్లా. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అమీర్, ఫ్లవర్ షాప్. అయితే ఫ్లవర్స్ అనేది మనం బెంగళూరు, హైదరాబాద్ నుంచి వస్తాయి. సో దానివల్ల మనకు వచ్చేది నష్టం ఎట్లా ఉన్నదంటే హోల్సేల్ ఆసామీలకు మాత్రమే ఆడ ప్రాఫిట్ ఉంది. ఆడ నుంచి వెళ్ళి వాళ్ళు 10 రూపాయలకు అమ్మే ప్లేస్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి మనకి ఇక్కడ వచ్చే వరకు 100 రూపాయలు పడుతుంది. ఒక 10 రూపాయల ఐటమ్కి 100 రూపాయలు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ రేట్స్ అనేది మేము ఇక్కడ చెప్పి కస్టమైజ్ చేసినాక వాళ్ళకి రెడీ అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చే వరకు ఆ రేట్ వల్ల కస్టమర్స్ అనేది ఎక్కువ రావట్లేదు. రేట్స్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్ కూడా. మా మార్కెట్లో అనేది ఒక గుర్తింపే పోయింది. మా మార్కెట్లో బిజినెస్ ఏం ఎక్కువ నడవట్లేదు. ఎందుకంటే ఫ్లవర్ బిజినెస్ ఆసామీలు కాబట్టి చాలా రేట్స్ పెంచేస్తున్నారు. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. ఆ ఆసామీలది మీరు కొంచెం గుర్తించి వాళ్ళ రేట్స్ అనేది రీజనబుల్గా వేస్తే ఇక్కడ మాకు కూడా రూపాయి దొరుకుతుంది, కస్టమర్స్ కూడా అవైలబుల్గా వాళ్ళకి రీజనబుల్గా కాస్ట్లో పడుతుంది. అది మేము కోరుకుంటామండి.